స్టోరీ హైలైట్స్ ట్రంప్ గురించి బ్రో అంతా. ఓకే. ట్రంప్ గురించి ఏంది ఏం కథ అని ప్రతి ఒక్కటైతే ఆ డైరెక్టర్ అనే అతను ఉన్నారు కదా, డైరెక్టర్ అయితే అసలు చింపేసిండు, యాక్టింగ్ చింపేసిండు, డైరెక్షన్ ప్రతి ఒక్క కెమెరా రోలింగ్ ఇట్లా ప్రతి ఒక్క మూమెంట్ చింపేసిండు అనుకో. తరుణ్ భాస్కర్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సూపర్ ఉండే. అవునా? సో ఓవరాల్ మూవీ అంటే కామెడీ వర్కౌట్ అయింది అనుకోవచ్చు. సూపర్ వర్కౌట్ అయ్యి సూపర్ వేసింది. అంటే కొందరు హీరోలను కూడా రిఫరెన్స్ చేసిర్రు, ప్రతి ఒక్కటి సూట్ అయిపోయింది, ప్రతి ఒక్కటి వర్తబుల్ అన్నట్టు అనిపించింది నాకు. ఆయనది ఇంకా ఒక రేంజ్ లెవెల్కి తీసుకుపోయిండు ఆ సినిమా ఇట్లా. సో ఓవరాల్ మూవీ అయితే సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, హిట్ కొట్టినట్టేనా? బరాబర్ హిట్ కొట్టినట్టు. సింహం లాగే ఉంది. సినిమా చాలా బాగుంది. అండ్ చెప్పుకోవాల్సిన సినిమా అంటే ఏంటి అంటే దీంట్లో ఫస్ట్ కశ్యప్ గారి డైరెక్షన్, యాక్టింగ్ చాలా బాగుంది. ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్, దాంతోపాటు యూట్యూబ్ నుంచి వచ్చిన ఆయన, నవికా ఫ్యాక్టరీ నుంచి మంచి బ్రేకప్ కన్సల్టెంట్ సిరీస్ చేసి వచ్చిన ఆయన. సో చాలా బాగా చేశారు సినిమా అయితే. ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ మనం ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇట్లాంటి మంచి సినిమాలు బాగా వస్తాయి. అండ్ దాంతోపాటు శ్రీకర్ అగస్త్య మ్యూజిక్, అది చాలా ప్లస్ పాయింట్. అండ్ మెయిన్లీ తరుణ్ అన్న ఫస్ట్ టైం డ్యాన్స్ చేసి చూశాను. ఆ జింగాల సాంగ్కి తరుణ్ అన్న డ్యాన్స్ అయితే అదైతే స్ట్రోక్, చాలా అసలు తరుణ్ అన్న డ్యాన్స్ అయితే చూసి అసలు ఇట్ వాస్ మైండ్ బ్లోయింగ్ అనమాట. చాలా బాగుంది తరుణ్ అన్న డ్యాన్స్. ఫరియా గారు మనలాగే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అమ్మా, మనలాగే ఏంటి అంటే డిఫరెంట్ చూడాలి లేదా మనం జనాలు చూపించాలి, ఒక ప్రమోటర్ లెక్క, ఇన్ఫ్లుయెన్సర్ లాగా. అన్న క్యామియో క్యారెక్టర్ అన్న చాలా బాగుంది. అవునవును. సినిమాకి మనం పేరు పెట్టిన అవసరం లేదండి, ఎందుకంటే ఈవెన్ దో ఎట్లా అంటే ఎవరి పరిధి వాళ్ళ యాక్టింగ్ వాళ్ళు బాగా చేస్తారు. మనం కంపేర్ చేసుకుంటే జేడీ గారి యాక్టింగ్ చూస్తే, జేడీ గారి యాక్టింగ్ సత్య నుంచి మనం చూస్తూనే ఉన్నాం, అంతకు ముందు చూస్తూనే ఉన్నాం. ఆయన చాలా బాగుంది యాక్టింగ్. అదేవిధంగా ఇప్పుడు ఆయన కంబ్యాక్ మూవీ, మనం ఎప్పుడైతే మనము శివాజీ గారి కంబ్యాక్ మూవీ ఎప్పుడు చూసామో సేమ్ ఇది కూడా జేడీ గారి కంబ్యాక్ మూవీ. నాకు తెలిసి ఇప్పుడు జేడీ గారు రెగ్యులర్ మూవీస్ చేస్తూ ఉంటారు. ట్రంప్ ఏంటంటే ట్రంప్ మనకు ఒక క్యారెక్టర్ లెక్క అనమాట. ఒక మనిషి డిపోర్ట్ అయిపోతే ఎలా ఉంటుంది, ఏంటి ఆ ఇబ్బందులు ఎలా ఉంటాయి, అది మొత్తం చూపించారు దాంట్లో. నేను ఇంకా జెట్లీ సినిమా చూడలేదు. నాకేంటి అంటే నేను చిన్నప్పటి నుంచి కశ్యపని చూస్తూ ఉన్నాను ఆయన షార్ట్ ఫిల్మ్స్ అన్ని. సో ఆయన ఫస్ట్ టైం సినిమా చూస్తే ఎలా ఉంది చూద్దామని చెప్పి నేను వచ్చాను. గాయపడ్డ సింహం సమ్మర్ బ్లాక్ బస్టర్ బ్రో, నేనైతే గ్యారంటీ ఇస్తున్నా. సో చాలా బాగుంది. మా డైరెక్టర్ సార్ కొత్త ఫస్ట్ టైం డెబ్యూ సినిమా అయినా సరే చాలా బాగా హ్యాండిల్ చేశారు. 2026 సమ్మర్ బ్లాక్ బస్టర్ బ్రో, అదొకటైతే గ్యారంటీ ఇస్తున్నా. అండ్ ఇంకా చెప్పాలంటే ట్రంప్ గురించి ఒక చిన్న ఉంటుంది. సో అదందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా వాడేసుకు చాలా అసలు లిటరల్లీ షాక్ అయిపోయినా నేనే. అసలు ఎట్లరా ఇంత బాగు అని చెప్పుకున్నా, బట్ చాలా బాగుంది. ట్రంప్ గారికి వేసేస్తారు అనుకోవచ్చా? కాదు, క్లైమాక్స్ పోర్షన్స్ ఎలా ఉన్నాయి? క్లైమాక్స్ అదిరిపోద్ది. మీకు పార్ట్ 2 కూడా కొంచెం లీడ్ ఉంది. సో దాన్ని కూడా మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. శ్రీ విష్ణు గారి క్యామియో మెయిన్ సినిమాకి మొత్తం హైలైట్. సో తన కామెడీ టైమింగ్, శ్రీ విష్ణు అంటే మనకు అది తెలిసిందే కదా, కామెడీ టైమింగ్ బాగుంటుందని. లిటరల్లీ అసలు మైండ్ బ్లోయింగ్ అయితే శ్రీ విష్ణు అంటే చాలా బాగా చేశారు. తరుణ్ భాస్కర్ అన్న కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు. జేడి చక్రవర్తి గురించి మనం ఏం చెప్తాం, మన చూసి విరిగినాం కదా. సో ఆయన లిటరల్లీ చించేశాడు అంతే, వన్ మ్యాన్ షో. ఇంకోటి లైక్ పోరాట సింహం అంటగా. అవును. సో కొన్ని మూవీ సీక్వెల్స్ కూడా అంటే రిఫరెన్స్గా తీసుకున్నారు. అది అయితే హైలైట్. అంటే తీసుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని హ్యాండిల్ చేయడం ఇంకొక ఎత్తు అంటారు కదా. సో దాంట్లో మా కశ్యప్ సార్ అయితే చాలా బాగా నెగ్గారు. చాలా ఎంత గాయపడ్డారు ఈ సినిమాలో? చాలా గాయపడ్డాడు. అండ్ తరుణ్ భాస్కర్ గారి యాక్టింగ్ అంటే ఏందో మీరు ఈ సినిమాతో చూస్తారు. ఎంత రేటింగ్ ఇస్తారు? 5/5.